హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శాస్త్ర విలేజ్ వెబ్స్. మన ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మనం పదతరగతి పాఠ్యాంశమైనటువంటి పార్ట్ 2లో 21వ పాఠ్యాంశం తెలంగాణ రాష్ట్ర ఉద్యమం గురించి తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్ర ఉద్యమం అనేటువంటిది చాలా మహోన్నతంగా, ఉజ్వలంగా బాగా కొనసాగింది. 2001 నుంచి 2014 వరకు మలిదశ ఉద్యమం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగేంత వరకు కూడా బాగా కొనసాగింది. దానికంటే ముందు పూర్వపర విషయాలను పరిశీలిస్తే మనం హైదరాబాద్ రాష్ట్రం అనేటువంటి నిజాం రాజులు పరిపాలించారు. 1948 కంటే ముందు స్వతంత్రంగా నిజాం నవాబ్ పరిపాలించడం జరిగింది. ఈ నిజాం నవాబ్ పరిపాలినటువంటి ఈ హైదరాబాద్ రాష్ట్రం అనేటువంటిది ముఖ్యంగా హైదరాబాద్ రాష్ట్ర ఉద్యమం అనేటువంటిది తెలంగాణలో అనేక మంది ఉద్యమకారులు కూడా ఏర్పాటై సపరేట్ రాష్ట్రం అనేటువంటిది ఏర్పాటయింది. అదే 1948 నుంచి 1956 వరకు కొనసాగింది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడే వరకు. వీటన్నిటి పూర్వపరాలను పరిశీలిస్తే మనము రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం అనేటువంటిది ఒకటి ఏర్పాటైంది. ఆ రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం అనేటువంటిది తన రిపోర్ట్ను 1956లో కేంద్రానికి ఇవ్వడం జరిగినప్పుడు కేంద్రానికి దీని ప్రాతిపాదికనే భాషా ప్రాతిపాదికన మొట్టమొదటి రాష్ట్రము 1953 అక్టోబర్ 1న కర్నూలు రాజధానిగా రాష్ట్రం అనేటువంటిది ఏర్పాటు కావడం జరిగింది. దీనికి మొదటి ముఖ్యమంత్రిగా టంగుటూరి ప్రకాశం పంతులు గారు మొదటి ముఖ్యమంత్రిగా పనిచేయడం జరిగింది. దీనిలో మనకు ముఖ్యమైన విషయం చెప్పుకోవాల్సింది మనం ఏంటి అంటే, ముఖ్యంగా ఆ రోజు అమరజీవి పొట్టి శ్రీరాములు గారు చేసినటువంటి పోరాటం ఫలితంగానే తెలుగు వాళ్ళ కోసం మద్రాస్ ప్రెసిడెన్సీ నుంచి ప్రత్యేకంగా రాష్ట్రం ఏర్పాటైంది. అయితే దీనికంటే ముందు ఏంటంటే 1952లో ఆయన చనిపోయిన తర్వాత డిసెంబర్ మంత్లో 15వ తేదీన దీక్ష చేసి చనిపోయిన తర్వాత రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం కోసం ఫజల్ అలీ ఆధ్వర్యంలో ఒక కమిటీ ఏర్పాటు చేయబడింది. దీన్నే రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం అని అంటారు. ఈ రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం అనేటువంటి దాంట్లో 3 సభ్యులతోటి ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా ఒకరు ఉదయేంద్రనాథ్ కుంజ్రు, కేఎం పన్నికర్, ఫజల్ అలీ, ఈ 3 మెంబర్స్ తోటి కమిటీ అనేటువంటి ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఆ రోజు ఉన్నటువంటి జయశంకర్ గారు కానీ, గిర్లిగాని కమిషన్ కానీ తను ఏం చెప్పడం జరిగిందంటే, మేమైతే ఆంధ్ర వాళ్ళతో కలిసి ఉండము అని చెప్పడం జరిగింది. కానీ ఆంధ్ర నుంచి ఒక నలుగురు, తెలంగాణ నుంచి ఒక నలుగురు కలిసి పెద్ద మనుషుల ఒప్పందం అనేటువంటిది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అది ఎప్పుడు అంటే 1956 ఫిబ్రవరి 20వ తారీఖున ఆంధ్ర నుంచి వచ్చేసి నీలం సంజీవారెడ్డి, బెజవేడ గోపాల్ రెడ్డి, మరీ ముఖ్యంగా తెలంగాణ నుంచి మర్రి చెన్నారెడ్డి, కొండా వెంకటరంగారెడ్డి, వీళ్ళు వాళ్ళిద్దరు ఇంకొక 2 మెంబర్సు అల్లూరి సత్యనారాయణ రాజు కానీ, తర్వాత వీళ్ళంతా కలిసి ముఖ్యంగా పెద్ద మనుషుల ఒప్పందం అనేటువంటిది చేసుకొని 1956 తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిసి తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలు కలిసి ఉమ్మడిగా 1956 సంవత్సరం నవంబర్ 1వ తేదీన హైదరాబాద్ రాష్ట్ర రాజధానిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది ఏర్పాటు కావడం జరిగింది. అది ఏర్పాటైనప్పుడు మొత్తం దేశం మొత్తంలో 14 రాష్ట్రాలు, 6 కేంద్రపాలిత ప్రాంతాలు ఉండేవి. పెద్ద మనుషుల ఒప్పందంలో మరీ ముఖ్యంగా ఒక 10-11 అంశాలతోటి ఒక ఒప్పందం అయితే చేసుకోవడం జరిగింది. అందులో ముఖ్యంగా మంత్రుల విషయానికి వస్తే 60-40% రేషియో ప్రకారం తెలంగాణ వారు ముఖ్యమంత్రి అయితే ఆంధ్ర వారు ఉప ముఖ్యమంత్రి, ఒకవేళ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ముఖ్యమంత్రి అయితే తెలంగాణ వాళ్ళు ఉప ముఖ్యమంత్రి కావాలని తెలంగాణ నిధులను తెలంగాణ కోసమే కేటాయించడానికి ప్రత్యేక ప్రాంతీయ మండలాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది.
విద్యలో నిధులు అనేటువంటి సమానంగా పంచాలని ఈ పెద్ద మనుషుల ఒప్పందం అనేటువంటిది అయితే జరిగింది. కానీ ఈ జరిగినటువంటి ఒప్పందాన్ని తుంగలో దొక్కడం వల్ల నీళ్లు, నిధులు, నియామకాలు అనేటువంటి దానిలో అన్యాయం జరిగింది కాబట్టి 1969లో తొలి దశ తెలంగాణ ఉద్యమం అనేటువంటిది మర్రి చెన్నారెడ్డి గారు ప్రజాసమితి పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 370 పైగా అమరులయ్యారు, ఆత్మహత్య చేసుకున్నారు, సూసైడ్ చేసుకున్నారు ప్రత్యేక రాష్ట్రం కోసం. ఇక్కడ ఇంకొక సమస్య ఏమొచ్చిందంటే ముల్కీ నాన్ ముల్కీ అనేటువంటి సమస్య కూడా వచ్చింది. ముల్కీ అంటే స్థానికుడు, నాన్ ముల్కీ అంటే స్థానికేతరుడు. దీనికోసం వాళ్ళు ఏం చేశారంటే ఉద్యమం చాలా తర్వాత 1972 సంవత్సరంలో జయాంధ్ర ఉద్యమం అనేటువంటి చేపట్టడం జరిగింది. 6 ఫార్ములా 6 సూత్రాల ప్రణాళిక అనేటువంటిది ఏర్పాటు చేయాలని, ఆంధ్ర వాళ్లకు నాన్ ముల్కీ రూల్ అనేటువంటిది ఎత్తివేయాలని, స్థానికులుగా పరిగణించాలని ఈ ఉద్యమాన్ని అనేటువంటిది అయితే చేయడం జరిగింది. కానీ అప్పటికే తెలంగాణకు జయశంకర్ గారు చెప్పినట్టు ఎంత అన్యాయం అయితే జరగాలో అంత అన్యాయం అనేటువంటిది అయితే జరిగింది. చాలా డేటా స్వీకరించి 1960, 1999, 1990 సంవత్సరంలో నవంబర్ 1 తెలంగాణ విద్రోహ దినం అనేటువంటిది జరుపుకోవడం జరిగింది. దాన్ని జయశంకర్ గారు పర్యవేక్షించారు. అనేక విధాలుగా 90 తర్వాత మేధావులు అంతమంది కలిసి తెలంగాణ ప్రత్యేక పోరం అనే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం అనేటువంటిది ఉద్యమాన్ని అనేటువంటి చేయడం జరిగింది. అనేక మంది ఉద్యమం చేయడం వల్లనే మళ్ళీ మలిదశ ఉద్యమం అనేటువంటి 2001లో కేసీఆర్ గారు తయారు చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఏర్పాటుతోటి మళ్ళీ బీజం పడింది. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 1100కు పైగా ఆత్మ బలిదానం చేసుకున్నారు. ఉద్యమం కోసం అనేటువంటి ప్రాణాలు కూడా ఇచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. చాలామంది బలిదానం చేసుకున్నారు. చాలామంది కవులు, కళాకారులు కూడా తమ వంతు పాత్రను పోషించడం జరిగింది. మన మిట్టపల్లి సురేందర్ గారు రాసినటువంటి పాట ముఖ్యంగా అది ఆ రోజు తొలగించిందని చెప్పవచ్చు. ఎలా అంటే రాతి గుండెల్లోన కొలువైన శివుడా, రక్తబంధం విలువ నీకు తెలియదురా. ఈ సాంగ్ అనేటువంటిది తెలంగాణ ప్రాంతాన్ని మొత్తాన్ని ఒక ఊపు ఊపేసింది. అదే కాకుండా దరువు ఎల్లే గారు రాసినటువంటి పాట వీరులారా వందనం, విద్యార్థి అమరులారా వందనం. అంటే కేసీఆర్ దీక్ష విరమించిన తర్వాత 2009 నవంబర్ 29 తర్వాత డిసెంబర్ 9 దీక్ష విరమించిన తర్వాత కూడా కేంద్రీయ విద్యాలయ విద్యార్థులు కానీ, రాష్ట్ర ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు కానీ తమ భుజస్కంధాలపైన ఉద్యమాన్ని మీదికి వేసుకుని నడపడం జరుగుతుంది. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, చాలామంది. తొలి అమరుడు శ్రీకాంతాచారి. తెలంగాణ రాష్ట్రంలో తొలి అమరుడైనటువంటి వ్యక్తి ఎవరంటే శ్రీకాంతాచారి గారు. దానికోసం 2009 డిసెంబర్ 9 తెలంగాణ తొలి ప్రకటన అనేటువంటి చేయడం జరిగింది. మీకు తెలంగాణ రాష్ట్రం ఇవ్వడానికి మేము ప్రాసెస్ అనేవి స్టార్ట్ చేసినాము, ఇంకా అది కంటిన్యూస్ అవుతుంది అనేటువంటి ఒక మాట చెప్పగానే శ్రీమాన్ నుంచి అందరూ కలిసి ముక్కమ్మడిగా 175 మంది రాజీనామా చేసేసారు. అందులో లగడపాటి రాజగోపాల్ కూడా ఉంది. ఒకవేళ తెలంగాణ రాష్ట్రం ఇస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటున్నాడు, అదేవిధంగా సన్యాసం మనం తీసుకుని ఇప్పుడు రాజకీయాలు మనకి ఎక్కడ అనిపించడం లేదు. అలా 2009 నుంచి 2014 వరకు ఉద్యమం అనేటువంటి చాలా ఉధృతంగా జరిగింది. అందులో భాగంగా సకల జనుల సమ్మె, మిలియన్ మార్చ్, ఇంకా ఓకే మిత్రులారా, మిగతా పాట అంతా మనం ఇంకా తర్వాత పార్ట్ 2లో చూద్దాం. ఇప్పటి వరకు మనము డిస్కస్ చేసినటువంటి చాలా ఎక్కువ మొత్తంలో ఉంది. ఎక్కువ మొత్తంలో దీన్ని డిస్కస్ అనేటువంటి చేయడం జరిగింది. ఇంకా దీన్ని పార్ట్ 2గా కూడా మరి మీ ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. మరొకసారి మన విన్నపం ఏంటంటే మన యొక్క ఛానల్ శాస్త్ర విలేజ్ వెబ్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరందరూ మన ఛానల్ ఇంకా మరింత ముందు తీసుకొస్తారని ఆశిస్తున్నాను. ఇట్లు మీ శ్రీనివాస్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.